మందకృష్ణ మాదిగ గారు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక మంచి చర్చను తెరదీసిండ్రు. చాలా సంతోషం. నిజంగా ఇది ఎప్పటికైనా చర్చ జరగవలసిందే. కులం ఉండాలా, మతం ఉండాలా, అసలు ఏం జరగాలి అనే విషయం మీద ఒక చర్చ మంచిది తీసుకొచ్చారు. కానీ బ్రాహ్మణులను మాత్రమే టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్న విషయం మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం, శోచనీయం. ఎందుకంటున్నానంటే బ్రాహ్మణులు ఇప్పటి వరకు కూడా సర్వే జన సుఖినో భవంతు అని ముందుకు పోతున్న వ్యక్తులే తప్ప మీకు తెలియంది కాదు. మీరు నటిస్తున్నారో, మీరు నిజంగా నిద్రపోవట్లేరు. మీకు అన్నీ తెలుసు. బ్రాహ్మణులు ఎవరికి కూడా శత్రువులు గారు. బ్రాహ్మణులు ఎక్కడ కూడా ఆధిపత్యం చేసింది లేదు. ఇప్పటిదాకా కూడా మా బాస్ ఆధ్వర్యంలో ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడ స్పష్టంగా దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకొని మేము చెప్పింది ఏంది అని అంటే బ్రాహ్మణులు ఎంత ఐక్యమత్యంతో అందరితో ముందుకు పోతున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాము. అయినా గాక మీకేమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి ఫేస్ టు ఫేస్ డిబేట్లకు మేము రెడీ ఉన్నాము. కానీ టార్గెట్ చేసి హిడెన్ ఎజెండా తోటి బీజేపీకి మీరు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని దళితుల నుంచి వెలివేస్తున్నారు అని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, మీరు తీసుకున్న ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో అది తప్పు. దాన్ని మార్చుకోండి. మీకు ఇది అప్పీల్గా చేస్తున్నాం. కాదు అయినా గాక మేము ఇదే పద్ధతిలో ముందుకు వెళ్తాము అని అనుకుంటే మేము కార్యాచరణ ప్రకటించి హిందూ సంఘాలన్నీ కూడా స్పష్టంగా మేము తీసుకునే కార్యాచరణ కూడా మాకు ఉంది. కాబట్టి మీకు తెలియజేస్తున్నాము, మేము అప్పీల్గా తెలియజేస్తున్నాం. ఏంటి అని అంటే ఇప్పుడు తొందరపడి మీరు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులను టార్గెట్ చేస్తున్నారో మీకు విషయం తెలియదు. వాస్తవంగా మీరు కొన్ని గ్రంథాలను ముందర పెట్టుకొని తీసుకొచ్చిన విషయాన్ని మేము పక్కా ప్రతిదీ కూడా మేము సహేతుకంగా మీకు తెలియజేద్దామని చెప్పి వచ్చాము. బట్ మీరు దానికి స్వీకరించే పరిస్థితిలో ఉండరు. ఎందుకు అంటే మీకు తెలిసి మీరు నటిస్తున్నారు కాబట్టి మీరు దాంట్లో నుంచి బయటికి రండి. హిందువులను కలుపుకొని హిందువులతోటే ముందుకు పోయే ప్రయత్నంలో ఉండండి. హిందువులకు వ్యతిరేకంగా పోకండి. దాంట్లో బ్రాహ్మణులు ఉంటేనే ఈ దేశానికి పట్టుకోమా. మనం ఇప్పుడు నిన్నటి మన దురంధర్ సినిమా చూసాం. మనము అసలు ధర్మం వీడి పక్కకు పోతే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటారు అని స్పష్టంగా కనపడుతున్నది. మన ధర్మంలోకి తీసుకొచ్చేటందుకు ప్రయత్నం చేయండి అందరినీ. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోతే మనుగడ ఉండదు, మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మీరే ముందుకు పోండి అని చెప్పి తెలియజేసుకుంటూ జై బ్రాహ్మణ్, జై పరశురామ్.